హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్. నేను మీ స్వప్న. మరి ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ హాట్ సమ్మర్లో కూల్గా మనం రెగ్యులర్ యూస్కి కావచ్చు లేదా ఇంట్లో వాడుకోవడానికి కావచ్చు మంచి కాటన్స్ తెప్పించానండి. కాటన్ మ్యాక్సీస్ అండ్ అలాగే కలంకారీ పలాజో ప్యాంట్స్ అండి. అసలు ఎంత బాగున్నాయి తెలుసా అవి. కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట. అందువల్లే వాటి గురించి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తే ఒకవేళ ఏదైనా మీకు కూడా వాటిలో నచ్చినట్లయితే మీరు కూడా తెప్పించుకుంటారన్న ఉద్దేశంతో ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను. మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇంకా అస్సలు ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇప్పుడు చూపించబోయేటటువంటి ఫస్ట్ డ్రెస్, ఈ ఎండల్లో చక్కగా కాటన్ మ్యాక్సీస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయన్న ఉద్దేశంతో ఇది తెప్పించానండి. చాలా తక్కువ ప్రైజే పడ్డాయి. ఎలా ఉన్నాయి ఏంటి తెలియదు, తెప్పించి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఎల్ సైజ్ అండి, ఎల్ సైజ్ పెట్టాను, అయినా కూడా చాలా బిగ్ సైజ్గానే వచ్చింది ఇది. క్లాత్ అయితే చాలా బాగుందండి. కాటన్, మంచి కాటన్, ఇది ప్యూర్ కాటనేనండి. అంటే చాలా బాగుందండి. ఈ మెటీరియల్స్ ఏంటంటే మనకి సమ్మర్లో చెమట పట్టినా కూడా చక్కగా చెమట పీల్చేస్తాయి అన్నమాట. క్లాత్ చాలా బాగుంది. బ్యాక్ ఏమన్నా ఫిట్టింగ్ కోసం ఏమన్నా తాళ్ళు ఇచ్చుంటాడు అనుకున్నాను, ఏమీ ఇవ్వలేదు. ప్లెయిన్ నెక్ కూడా ప్లెయిన్గా వచ్చింది. బట్ ఏంటంటే మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటేనే బెటర్ ఏమోలేండి. నాట్ బ్యాడ్ అంతే, కానీ కొంచెం నాకెందుకో ప్రైస్ ఎక్కువే అనిపించింది. ఈ మోడల్కి అంత ప్రైస్ పెట్టడం వేస్ట్ ఏమో అనిపిస్తుంది నాకైతే. క్లాత్ అయితే చాలా బాగుంది. చూడండి ఒకసారి. ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో దీని లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు కూడా తెప్పించుకోవచ్చు. బట్ ఏంటంటే ఇంత కాస్ట్ అయితే ఈ డ్రెస్కి సూటబుల్ కాదేమో అన్నది నా ఉద్దేశం అన్నమాట. ఓకే, నాట్ బ్యాడ్. నేను ఇది ఎలా ఉంది ఏంటి ఒకసారి వేసుకొని చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా ఎలాస్టిక్ టైప్ ఇచ్చాడు అనమాట. ఈ మోడల్కి ఇలా ఎలాస్టిక్ లాగా ఇచ్చాడు. ఇందాక డ్రెస్ చూసినప్పుడు అర్థం కాలేదు, ఎలాస్టిక్ లా ఇచ్చాడు. డ్రెస్ అయితే మాత్రం చాలా లూజ్ ఉందండి. డ్రెస్ మాత్రము చాలా పెద్ద సైజ్గా అనిపిస్తుంది. చాలా అంటే చాలా అనమాట. చూడండి ఎంత లూజో, చాలా పెద్దదిగా అనిపిస్తుంది. నేను జస్ట్ ఓన్లీ ఫిట్టింగ్ ఎలా ఉంటుంది, మనం తర్వాత అయినా ఫిట్టింగ్ చేస్తాం కదా, ఆ ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలియడం కోసం నేను జస్ట్ ఓన్లీ ఊరికే అలా పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఫిట్టింగ్ చేస్తే అయితే ఇలా వస్తుంది డ్రెస్ మాత్రం. నాకు అంత కాస్ట్లీ, అంత అమౌంట్ పెట్టి తీసుకునే డ్రెస్ లాగా అయితే అనిపించట్లేదు. క్లాత్ అయితే బాగుందండి. కలర్ కూడా చాలా బాగుంది. లెమన్ ఎల్లో కలర్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే రిటర్న్ చేద్దాం అనుకున్నాను ఇందాక డ్రెస్ చూసి, కానీ వేసుకుంటే బాగుందండి. సరే, వేసుకుంటే అయితే బాగానే ఉంది. మరి అంత ఎక్కువ గోల్ అయితే ఏం రాలేదు. వేసుకుంటే ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. మరి అలాగే ఇదైతే కాంబోగా వచ్చింది, సింగిల్ మ్యాక్సీ కాదనమాట. చూసారా, ఇలా వచ్చింది డిజైన్ అంతా కూడా. ఇది వచ్చి డార్క్ నావీ బ్లూ అండి. అదేంటోనండి, ఈ ఎల్ సైజ్ పెడితే ఇంత పెద్దగా వచ్చాయి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా షింక్ అవుతాయన్న ఉద్దేశంతో ఇలా పెద్దవిగా ఇచ్చాడా ఏంటి తెలియట్లేదు. క్లాత్ మాత్రం చాలా బాగుందండి. ప్యూర్ కాటనే ఇది. చాలా బాగుంది క్లాత్ అయితే, చాలా బాగుంది. సైజే చాలా టూ మచ్గా ఉంది. డిజైన్ అయితే చాలా బాగుందండి. అండ్ మనకి గ్రిప్పింగ్ కోసం వెనక చక్కగా సేమ్ క్లాత్లోనే తాడిచ్చేసాడు. మనం ఏదన్నా ఫిట్టింగ్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ ఇంత లూజ్ అయితే కష్టం కదా. మరి ఇంత పెద్ద సైజ్ అంటే కష్టము. మ్యాక్సీస్ మాత్రం బాగున్నాయండి. రెగ్యులర్ యూస్కి ఇంట్లో ఈ సమ్మర్లో ఇంట్లో వేసుకోవడానికైతే బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్ కూడా బాగుంది. ఇది కూడా చూసారా, అసలు ఎంత బిగ్ సైజో,
చాలా పెద్ద సైజ్ అన్నమాట. బట్ ఏంటంటే మనకి వెనక థ్రెడ్స్ ఇచ్చారు కాబట్టి కట్టుకుంటే కొంచెం ఫిట్టింగ్ కరెక్ట్గానే ఉంది. కానీ కలర్ కాంబినేషన్, డిజైన్ చాలా బాగుందండి. క్లాత్ కూడా ఎంత బాగుంది తెలుసా. క్లాత్ అయితే చాలా మంచి కాటన్ అండి, ప్యూర్ కాటనే. ఇంకోటి ఏంటంటే వాటర్లో పెడితే ఇది షింక్ అవుద్దని కూడా డౌట్ ఉంది నాకు. అందువల్ల కొంచెం బిగ్ సైజ్ ఇచ్చాడేమో ఈ మ్యాక్సీస్. వాటర్లో పెడితే ఖచ్చితంగా షింక్ అవుతుందండి. చూసారు అసలు ఎంత బాగున్నాయి కదా. నైటీస్ వచ్చే అమౌంట్స్కి చక్కగా ఈ మ్యాక్సీలు వచ్చేస్తాయండి మనకి. బయటకైనా వెళ్ళినప్పుడు వేసుకెళ్ళిపోవచ్చు, అంత బాగున్నాయి. నైస్ కదా. డైరెక్ట్ చూసినప్పుడు మాత్రం నచ్చలేదు నాకు, వేసుకుంటే మాత్రం బాగున్నాయి. అది ప్రింట్ చూడండి ఎంత బాగుందో, భలేగా ఉంది. నైస్ నైస్ వన్. దీంతో పాటు కాంబో అని చెప్పాను కదా, ఇంకొకటి కూడా వచ్చింది. ఇవి మాత్రం కాంబోగానే వచ్చాయండి. బ్లూ కలర్, ఇది వచ్చి రెడ్ కలర్ అండి. అవి ఇవి సేమ్ ప్రింట్స్ అన్నమాట. ప్రింట్స్ అయితే సేమ్ ప్రింట్స్ అండి, డిజైన్ అంతా ఒకటే, కలర్స్ మాత్రం అది బ్లూ కలర్, ఇది వచ్చి రెడ్ కలర్ అన్నమాట. ఇదిగోండి ఇలా. ఓకే, క్లాత్ అయితే బాగుంది కానీ సైజే చాలా పెద్దది, చాలా బిగ్ సైజ్ వచ్చింది. చూద్దాం, వేసుకుని చూసిన తర్వాత ఫిట్టింగ్ ఎలా వస్తుందో ఏంటో చూద్దాం. మరి చాలా లూజ్ అనిపిస్తున్నాయండి బాబాయ్, ఎంత సైజ్ చేయాలో వీటిని. ఈ కలర్ కంటే కూడా నేను ఇందాక వేసుకున్న బ్లూ కలర్ చాలా బాగుంది. కానీ ఇవి రెండు కాంబో వచ్చాయి కాబట్టి ఏం చేయలేము. సేమ్ ఇది కూడా అంతే, అదే ప్రింట్ అండి, బాగుంది. ఇది కూడా బాగుంది, ప్రింట్ కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్ కూడా నైస్. కలర్ కొంచెం లైట్గా అనిపిస్తుంది కానీ డ్రెస్ అయితే బాగుంది. మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇటువంటి మ్యాక్సీస్ కానీ వేసుకుంటే. మ్యాక్సీ అయితే ఇవి 3 అయితే తెప్పించాను. మరి సేమ్ ఇవే ప్రింట్స్లో, ఇలాగే కలంకారీ ప్రింట్స్లోనే పలాజో ప్యాంట్స్ తెప్పించానండి. అవైతే అసలు ఎంత బాగున్నాయో తెలుసా. నాకైతే చాలా పిచ్చగా నచ్చేసాయండి, అంత బాగున్నాయి అన్నమాట పలాజో ప్యాంట్స్ మాత్రం. కాటన్ పలాజోస్ అండి, చక్కగా కలంకారీ ప్రింట్స్ అండి ఇవి. అసలు ప్రింట్స్ ఎంత బాగున్నాయో. ఇది చూసారా, ఒక్కొక్క లెగ్ ఎంత వచ్చిందో, ఎంత పెద్దదిగా వచ్చిందో పలాజో కూడా. ఇది మిడ్డియా లేకుంటే ప్యాంటా అన్నది కనుక్కోవడం చాలా కష్టం. వీటిలో మ్యాక్సిమం మనకి ప్రింట్స్ అన్నీ కూడా ఒకే టైప్లో వస్తాయండి. కలర్స్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి తప్ప ప్రింట్స్ మాత్రం మ్యాక్సిమం అన్నీ ఒకేలాగా అనిపిస్తున్నాయి అన్నమాట చూడ్డానికి. మనకి నడుం దగ్గర చక్కగా ఎలాస్టిక్ వచ్చింది, అండ్ అలాగే నడుం దగ్గర ఇలాగ నాడా కూడా ఇచ్చేసాడు. ఒకవేళ లూజ్ అయినా కూడా మనం వేసుకోవడానికి అసలు ఎంత బాగుంది చూసారా. అసలు నాకైతే ఎంత బాగా నచ్చాయో ఇవైతే, భలేగా నచ్చాయండి. నేనైతే ఈ పలాజో ప్యాంట్స్ని 100కి 200% సజెస్ట్ చేస్తానండి, అంత బాగున్నాయి అన్నమాట. అసలు ఒక్కొక్క లెగ్ చూపిస్తాను చూడండి. ఎంత బాగుందో కదా. వేసుకుంటే ఇంకెంత బాగుంటుంది అనేది చూడండి. నేను ఒకసారి వేసుకుని కూడా చూపిస్తాను, ఎలా ఉంది ఏంటి అవుట్ఫిట్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. ఇందులో నేను తెప్పించింది అయితే ఈ కలర్ ఒకటండి, పర్పుల్ అన్నమాట. ఇప్పుడు ఈ కలర్ బాగా ఫ్యాషన్ అండ్ బాగా ట్రెండింగ్ కదా, అందువల్ల ఈ కలర్ ఒకటి తెప్పించాను. అలాగే వన్ మోర్ కలర్, అందులోనే నా ఫేవరెట్ కలర్ అండి, నా ఫేవరెట్ బ్లూ అన్నమాట. డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్ అండి. ఇది చూడండి, మ్యాక్సిమం ప్రింట్స్ అన్నీ ఒకేలాగా అనిపిస్తున్నాయండి. నేను పెట్టిన ప్రింట్ వేరు, నాకు వచ్చిన ప్రింట్ వేరు, కలర్ కాంబినేషన్ అదే కానీ కొంచెం ప్రింట్స్ అయితే కొంచెం వేరేగా వచ్చాయి నాకు. చూసారా, ఇది వచ్చి ఇంకొక కలర్ అన్నమాట. బాగుంది, ఇది కూడా బాగుంది. ఆల్మోస్ట్ ప్రింట్స్ అన్నీ బాగున్నాయండి, ఒక్కొక్క ప్రింట్ ఒక్కొక్క డిఫరెంట్ అన్నమాట. ప్రింట్స్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఇందులోనే వన్ మోర్ కలర్ అండి, రెడ్ కలర్. ఇదిగోండి,
ఇందులోనే ఇంకొక కలర్ కూడా తెప్పించాను, రెడ్ కలర్ అన్నమాట ఇది. అసలు ఎంత పెద్దగా చూడండి, ఎంత లూజ్ ఇచ్చాడో పలాజోస్ కూడా. ఈ సమ్మర్లో ఇంత పెద్ద పలాజాలు వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. పలాజో ప్యాంట్స్ పైన చక్కగా ఇలాంటివి ఏమైనా టీ షర్ట్స్ వేసుకోవచ్చు, లేదా ఏమన్నా కుర్తాస్ అయినా కానీ, టాప్స్, ఓన్లీ టాప్స్ అయినా కానీ ఇక్కడ వరకు ఉన్న టాప్స్ వేసుకుని కింద పలాజో వేసినా కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట. అసలు ఈ పలాజోస్ అయితే ఎంత బాగున్నాయి చూడండి. అసలు మనం ఇలా నిల్చుంటే ఇది పలాజోనా లేకుంటే స్కర్ట్ అనేది అర్థం కాదనమాట, అంత బాగున్నాయి. నేను ఫస్ట్ ఒకటి తెప్పించాను అనమాట, నాకు భలేగా నచ్చేసి, అందువల్ల ఆల్మోస్ట్ అందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా తెప్పించేసుకున్నాను. ఒక బ్లాక్, వైట్ తప్ప అన్ని కలర్స్ తెప్పించేశాను. చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ పలాజోస్ మాత్రం. పెద్ద కాస్ట్ కూడా కాదు, ఒక 200 to 300 మధ్యలోనే ఉన్నాయి కాస్ట్ కూడా. పెద్ద కాస్ట్ కూడా కాదు కాబట్టి హ్యాపీగా ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు, లేదా బయటకు వెళ్ళేప్పుడైనా వేసుకెళ్ళవచ్చు. స్టైలిష్గా ఉంటాయి ఇవి, నాకైతే చాలా బాగా నచ్చాయి. అవన్నీ సింగిల్ కలర్స్ కాబట్టి ఒక్కటి మాత్రం మల్టీ కలర్లో తెప్పించాను. చూసారా ఎంత క్యూట్ ఉన్నాయో అసలు ఈ ప్యాంట్లు అయితే మాత్రం భలే ఉన్నాయండి. అసలు ఇవి మిడ్డీసా లేకుంటే ప్యాంట్సా అనేది తెలియదు అనమాట, అంత బాగున్నాయి. ఈ ప్యాంట్ కూడా చాలా బాగుంది, మల్టీ కలర్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి. మనం ఏ టాప్స్ వేసుకున్నా కూడా మ్యాచ్ అయిపోతుందన్న ఉద్దేశంతో నేనైతే ఈ మల్టీ కలర్ తెప్పించుకున్నాను. అంటే కుర్తాస్ పైన ఏమైనా ప్లెయిన్ కుర్తాస్, ఎల్లో, గ్రీన్, బ్లాక్, రెడ్, ఇలా ఏ కలర్ అయినా కూడా మనం లాంగ్ కుర్తా వేసుకుని కింద ఈ పలాజో వేస్తే చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట. అందువల్ల తెప్పించానండి ఇవి. ఈ పలాజో మాత్రం పర్టికులర్గా నైస్, బాగుంది. ఇది కూడా బాగుంది. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఈ పలాజోస్లోనే ఇంకొన్ని కలర్స్ కూడా తెప్పించానండి. బట్ అన్నీ చూపించడం ఎందుకని నేను చూపించలేదంటే డిజైన్స్ మీకు ఐడియా ఉంటాయని చూపిస్తున్నాను చూడండి. ఇది డార్క్ బ్లూ మీద, ఇది ఇంకొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్. అన్నీ ఈ టైప్ అండి, అన్ని కలంకారీ మోడల్సే. కలర్స్ వేరు అండ్ అలాగే ప్రింట్స్ కూడా వేరు. ఎంత ప్రింట్స్ వేరున్నప్పటికీ ఈ డిజైన్స్ అన్నీ ఇంచుమించుగా అలాగే అనిపిస్తాయి అన్నమాట, అంతే, ఇంకేం లేదు. అండ్ అలాగే ఇంకొక కలర్ చూపిస్తాను చూడండి, ఇంకొక కలర్. అండ్ అలాగే ఇది ఒక డిఫరెంట్ ప్రింట్ అన్నమాట, చాలా బాగుంది కదా. ఈ ప్రింట్ అయితే ఎంత బాగుంది చూడండి, అసలు సూపర్గా ఉంది ఈ ప్రింట్ అయితే. చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ ప్యాంట్స్ మాత్రము, నాకు బాగా నచ్చాయి. అండ్ అలాగే అందులోనే ఇంకొక కలర్. అండ్ అలాగే వీటిలో ఈ ప్రింట్స్లోనే మ్యాక్సీస్ అండ్ అలాగే పలాజోస్తో పాటుగా స్కర్ట్స్ కూడా ఉన్నాయండి. సేమ్ ఇదే ప్రింట్స్లో. ఇది పలాజో, నేను దీని ముందు ఫస్ట్లో చూపించింది మ్యాక్సీస్ కదా, వీటిలోనే స్కర్ట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు స్కర్ట్ కావాలి అనుకుంటే, స్కర్ట్స్ని ఇష్టపడే వాళ్ళు కనుక అయితే నేను ఒకసారి ఒక స్కర్ట్ కూడా తెప్పించాను అనమాట, చూపిస్తాను. సేమ్ ప్రింట్స్లోనే ఇది వచ్చి స్కర్ట్ అండి, మనకి ప్యాంట్ అయితే కాదు ఇది, చూడండి స్కర్ట్ అనమాట. సేమ్ ఆ మెటీరియల్లోనే, ఆ ప్రింట్స్లోనే ఇలాగా ఇది వచ్చి స్కర్ట్ అండి. ఒకవేళ మీరు స్కర్ట్స్ని ఇష్టపడే వాళ్ళు కనుక అయితే మాత్రం ఖచ్చితంగా ఈ స్కర్ట్స్ని అయితే తెప్పించుకోవచ్చు. దీంట్లో చాలా ప్రింట్స్ అండ్ చాలా కలర్స్ ఉన్నాయి. నేనైతే ఒక్క పీసే తెప్పించాను. నేను దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను కాబట్టి అందులో ఇంకా దీనికి సంబంధించి కొన్ని కలర్స్ అండ్ ప్రింట్స్ ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేయవచ్చు దాంట్లోకి వెళ్ళి. మరి ఇది కూడా ఎలా ఉంది ఏంటి నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను. అంత పెద్దగా గోల్ అయితే ఏం పెద్దగా లేదండి, అలా అని గోల్ లేకుండా ఏం లేదు. నేను కొంచెం హైట్ కాబట్టి నాకు గోల్ తక్కువ అనిపిస్తుంది, కొంచెం 3/4 లాగా వచ్చింది అనమాట. ఒకవేళ ఎవరైనా స్కర్ట్ టైప్లో కావాలి అనుకున్నా కూడా ఈ కలంకారీలో స్కర్ట్ టైప్ కూడా చాలా బాగున్నాయి. ఎవరైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేయొచ్చు. అంత గోల్ అయితే ఏం లేదు, ఇలా ఇలా తిప్పే అంత గోల్ అయితే ఏం లేదు.
అయినా ఆ ప్రైజెస్కి ఈ మాత్రం గోల్ అంటే తీసి పారేసే అంతేం కాదులేండి. ప్రైస్ మనం అమౌంట్ ఎక్కువ పెట్టే కొద్దీ గోల్ కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. నైస్ వన్, బాగున్నాయి. ఈరోజు ఈ కాటన్ కలంకారీ కలెక్షన్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకే ప్యాటర్న్ అండి. కలంకారీలో అన్నీ కూడా ఒకే ప్యాటర్న్. ఆ ప్యాటర్న్లోనే మ్యాక్సీస్ కొన్ని అండ్ అలాగే పలాజోస్ కొన్ని అండ్ అలాగే స్కర్ట్ ఇలా తెప్పించాను అనమాట. డిఫరెంట్ కలర్స్లో తెప్పించుకున్నాను. ప్రింట్స్ మారుతూ ఉన్నాయి, కలర్స్ మారుతూ ఉన్నాయి, కానీ ప్యాటర్న్ అయితే అదే. ఇంచుమించుగా అన్నీ కూడా కలంకారీ ప్యాటర్న్లోనే తెప్పించాను. అంటే ఒక సీజన్ అంతా అలాగే వేసుకుందాము అని నేను అప్పుడప్పుడు అలాగే తెప్పించుకుంటూ ఉంటాను అనమాట. ఈ సీజన్ ఒక 2 months 3 months పాటు ఒకే టైప్లో వేసుకుంటూ ఉంటాను అనమాట. కలర్స్ మారుతుంటాయి, ప్రింట్స్ మారుతుంటాయి, కానీ ఒకే టైప్. ఆ ఉద్దేశంతో ఇలా తెప్పించుకున్నాను అనమాట. ప్యాంట్స్, మిడ్డీ అండ్ అలాగే ఫ్రాక్స్ అన్నీ తెప్పించాను. నైస్ కలెక్షన్ కదా, చూసారు కదా. మరి ఇవ్వండి ఈరోజు ఈ హాట్ సమ్మర్లో నేను తెప్పించుకున్నటువంటి కూల్ కాటన్ అనమాట. మ్యాక్సీస్ అయితే చాలా బాగున్నాయండి. క్లాత్ చాలా బాగుంది, కానీ కొంచెం సైజెస్ బిగ్ సైజెస్లా అనిపించాయి. ఎందుకంటే నేను ఎల్ సైజ్ పెడితే నాకు చాలా పెద్ద సైజెస్ అయితే వచ్చాయి అనిపిస్తుంది. అండ్ పలాజో ప్యాంట్స్ ఉన్నాయి చూసారా, అవైతే సూపర్ ఉన్నాయండి. నాకైతే పిచ్చగా నచ్చేసాయి. చాలా అంటే చాలా బాగున్నాయి పలాజో ప్యాంట్స్. అండ్ సేమ్ ఆ క్లాత్లోనే స్కర్ట్స్ చూపించాను. నేనైతే ఒక్కటే తెప్పించాను, ఎలా ఉంటుందో చూద్దామని. నాకు స్కర్ట్స్ కంటే కూడా పలాజోసే బాగా నచ్చాయి అనమాట. ఒకవేళ మీలో ఎవరైనా స్కర్ట్స్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అందులో కలర్స్ అండ్ ప్రింట్స్ చాలా ఉన్నాయి, చూడండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.